అందరికీ శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏకాదశి కదా, ఏకాదశి శనివారం కలిసి వచ్చినాయి. 7 కొండల వాడికి పిండి దీపాలతోటి జ్యోతులు వెలిగిస్తున్నాను. పిండి దీపాలతోటి జ్యోతులు తయారు చేశాను. ఆవు పాలు, చిన్న బెల్లం ముక్క వేసి బియ్యం పిండితోటి 7 ప్రముదులు బియ్యం పిండి ప్రముదులు చేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద పువ్వొత్తులు పెట్టి ఆవు నెయ్యి కానీ గానుగ నూనె కానీ ఏదైనా వేసుకొని వెలిగించుకోవచ్చు అన్నమాట. ఏకహారతోటి 7 ఒత్తులు వెలిగించి ఆ దేవుడికి పాయసం చేసి కొబ్బరికాయ ఏమైనా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి చేస్తున్నాను అనమాట. తమలపాకు చెక్క అన్నీ పెట్టి 7 కొండల వాడికి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఆ భగవంతుడి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేసి నాకు నా ముందుకు తీసుకెళ్ళండి. నా వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను. పాయసం చేశాను ఆవు పాలతోటి 7 కొండల వాడికి. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస తండ్రి. ప్రముదులు అన్నీ కూడా 7 కూడా పళ్ళెంలో పెట్టి అట్లు పసుపు కుంకుమ గంధం అన్నీ బొట్లతో పెట్టి అలంకరించి తెల్లవారుజాము 4:30 5 అయ్యేసరికి మనకి పూజ ముగిసిపోవాలి. అలా తెల్లవారుజాము చేసుకుంటే చాలా మంచిది. అమృత గడియలు కదా, 5 గంటలకే మనం పూజ అంతా పూర్తయింది. తెల్లవారుజామున బయట కార్తీక మాసం కదా, బయట వదిలే తులసందే దీపారాజనాలు అన్నీ అయిపోయాక లోపలికి దీపం ముందే పెట్టేస్తాం కదా, ఇంట్లో పెట్టుకొని బయట చేస్తాం. తర్వాత వచ్చి లోపల పూజ చేసుకొని ఇంట్లో పూజ కూడా ముగించుకొని చక్కగా 7 కొండల వాడి బుక్ చదువుకొని గోవిందనామాలు చదివి విష్ణు సహస్రనామం చదువుకొని లలిత విష్ణు అన్నీ చదువుకొని పూజ అయ్యింది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం తెల్లవారుజాము చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ కార్తీక మాసం కదా, పూజలు చాలా మనసుకి ప్రశాంతత అనమాట. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా పాపలు చిన్నప్పటి నుంచి మొదలు పెట్టేశాను. వాళ్ళకి 9 years ఉన్న కాడి నుంచి చక్కగా మొదలుపెట్టాను కార్తీక మాసం ప్రతి సంవత్సరం. అసలు వదలకుండా అలా చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకుని. ఆరోగ్యం బాగున్నంతసేపు ఆ దేవుడు ఆరోగ్యం చూడాలి, కానీ చక్కగా పూజలు చేసుకోవడానికి మనకి ఏం లోటండి, చక్కగా చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. 1500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఆ దేవుడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి.